మొన్న జగన్మోహన్ రెడ్డి 2 గంటల ప్రెస్ మీట్లో 20 నుంచి 30 ప్రశ్నలు సంధించారు. దీనికి చంద్రబాబు, లోకేష్ నుంచి కానీ కూటమి మంత్రుల నుంచి కానీ సమాధానం రాలేదంటే పూర్తిగా రాలేదు అని కాదు, ఎదురుదాడి అయితే చేశారు, క్యారెక్టర్ అసాసినేషన్ అయితే చేశారు, సమాధానం మాత్రం చెప్పలేదు. లోకేష్ ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి రాయలసీమ పాలిట ఒక క్యాన్సర్ గడ్డట. అయ్యా నారా ఫ్యామిలీ, నాడు నేడు పేరుతో జగన్ డెవలప్ చేసిన ప్రభుత్వ స్కూళ్లను గాలికొదిలేశారే, మరి విద్యా వ్యవస్థకు పట్టిన క్యాన్సర్ గడ్డ ఎవరు? పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించే ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారే, మరి వైద్య రంగానికి పట్టిన క్యాన్సర్ గడ్డ ఎవరు? ఎరువుల నుంచి మద్దతు ధర దాకా రైతును నిండా ముంచేశారే, మరి వ్యవసాయ రంగానికి పట్టిన క్యాన్సర్ గడ్డ ఎవరు? 1000 కోట్ల విలువైన భూములు 99 పైసలకే బినామీలకు దోచిపెడుతున్నారే, మరి విశాఖ బ్రాండ్కు పట్టిన క్యాన్సర్ గడ్డ ఎవరు? రాష్ట్రం దశ దిశ మార్చే పోర్టులను అమ్మకానికి పెట్టిన క్యాన్సర్ గడ్డ ఎవరు? నకిలీ మద్యంతో 1000 కోట్ల రూపాయల వ్యాపారం చేస్తూ పేదోడి ప్రాణాలు తీస్తున్న క్యాన్సర్ గడ్డ ఎవరు? పీపీపీ పేరుతో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పప్పు బెల్లాల్లా అమ్మేస్తున్న క్యాన్సర్ గడ్డ ఎవరు? ఎన్నికల్లో సూపర్ 6 పేరుతో హామీలు గుప్పించి ఇప్పుడు చేతులెత్తేసి పేదవాడి జీవితాన్ని దెబ్బతీసిన క్యాన్సర్ గడ్డ ఎవరు? ఆర్టీసీని అమ్మకానికి పెట్టి ఫ్రీ బస్సు పథకానికి మంగళం పాడేందుకు సిద్ధమైన క్యాన్సర్ గడ్డ ఎవరు? 3000 రూపాయల నిరుద్యోగ భృతి, 1500 రూపాయల ఆడబిడ్డ నిధి ఎగ్గొట్టిన క్యాన్సర్ గడ్డ ఎవరు? ఎప్పుడు అధికారంలో ఉన్న హత్య రాజకీయాలను ప్రోత్సహించే క్యాన్సర్ గడ్డ ఎవరు? ప్రత్యర్థులపై వ్యక్తిత్వ హరణమే ఆయుధంగా మార్చుకున్నారే, మరి రాజకీయాలకు పట్టిన క్యాన్సర్ గడ్డ ఎవరు? అసలు జగన్ ప్రశ్నించిందేంటి, మీరు మాట్లాడుతున్నదేంటి? రాజారెడ్డి, వివేకాను అత్యంత దారుణంగా చంపిన హంతకులతో లైవ్ డిబేట్లు పెట్టి, ప్రెస్ మీట్లు పెట్టి సమాజానికి మీరిస్తున్న మెసేజ్ ఏంటి? అసలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా ఎందుకు భయపడుతున్నారు? కనీసం ఈ 10 ప్రశ్నలకైనా సమాధానం చెప్పండి. రైట్, ఒక్కసారి ఓ 10 ప్రశ్నలు చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, శాశ్వత నిర్మాణాల పేరు చెప్పి ఏకంగా 14,000 కోట్లు దోచేస్తున్నావా లేదా? బదులివ్వు బాబు, భయం ఎందుకు? క్వశ్చన్ నెంబర్ 2, అమరావతిలో చదరపు అడుగు 20,000 రూపాయల చొప్పున దోచుకుంటున్నావా లేదా? బదులివ్వు బాబు, భయం ఎందుకు? క్వశ్చన్ నెంబర్ 3, భవనాల అద్దాలకే 2,900 కోట్లు దోచిపెడుతున్నావా లేదా? బదులివ్వు బాబు, భయం ఎందుకు? క్వశ్చన్ నెంబర్ 4, ప్లంబింగ్, కరెంటు, లిఫ్టులకు 2,360 కోట్లు దండుకుంటున్నావా లేదా? బదులివ్వు బాబు, భయం ఎందుకు? క్వశ్చన్ నెంబర్ 5, లాటరీలో నీ క్వార్టరీకే ప్రైమ్ ఏరియాలో రిటర్నబుల్ ప్లాట్లు దక్కేలా చేస్తున్నావా లేదా? బదులివ్వు బాబు, భయం ఎందుకు? క్వశ్చన్ నెంబర్ 6, నాడు రాజారెడ్డి హంతకులకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఆశ్రయం ఇచ్చావా లేదా? బదులివ్వు బాబు, భయం ఎందుకు? క్వశ్చన్ నెంబర్ 7, వంగవీటి మోహనరంగా దారుణ హత్యలో వేళ్లన్నీ నీ వైపే చూపిస్తున్నాయా లేదా? బదులివ్వు బాబు, భయం ఎందుకు? క్వశ్చన్ నెంబర్ 8, పింగళి దశరథరామును నరికి చంపిన ఘటనలో వేళ్లన్నీ నీ వైపే చూపిస్తున్నాయా లేదా? బదులివ్వు బాబు, భయం ఎందుకు? క్వశ్చన్ నెంబర్ 9, ఎన్టీఆర్ పై దాడి చేసిన మల్లెల బాబ్జీ ఆత్మహత్య కేసులో వేళ్లన్నీ నీ వైపే చూపిస్తున్నాయా లేదా? బదులివ్వు బాబు, భయం ఎందుకు? క్వశ్చన్ నెంబర్ 10, వైఎస్ఆర్ మరణానికి 2 రోజుల ముందు అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తానని వార్నింగ్ ఇచ్చావా లేదా? బదులివ్వు బాబు, భయం ఎందుకు? ఈ 10 ప్రశ్నలకైనా కనీసం సమాధానం చెప్పాలి. ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పకుండా దాదాపు 20 నుంచి 25 ప్రశ్నలు ప్రధానమైనటువంటివే. ప్రధానమైన ప్రశ్నలు ఒక 25 ఉంటే ఇందులో ఏ ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పకుండా గొడ్డలి పార్టీ, కిల్లర్ పార్టీ, క్యాన్సర్ గడ్డ ఇలాంటి మాటలు మాట్లాడుకుని తప్పించుకు తిరుగుతున్నారు. ఎందుకు ఇలా భయపడుతున్నారు? ఎందుకు సమాధానం చెప్పట్లేదు? ఈ అంశాలపైనే మాట్లాడదాం. చర్చలో పాల్గొంటున్నారు మధుసూదన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ రైతు విభాగం అధికార ప్రతినిధి, వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, పురుషోత్తం రెడ్డి గారు, రాయలసీమ ఇంటలెక్చువల్ ఫోరం కోఆర్డినేటర్, సీనియర్ అనలిస్ట్. రైట్, చంద్రబాబు నాయుడు గారు ముందుగా ఎవరు ఏది ప్రశ్నించినా వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం అనేది ఆయనకు రాజకీయాల్లో ఆయన ప్రవేశించినప్పటి నుంచి ఆయనకున్నటువంటి ఒక అలవాటు. అందులో భాగంగా ఆయన జీవిత చరిత్ర, రాజకీయ జీవిత చరిత్ర మొత్తం చూస్తే ఒక్కొక్కరిని ఏ రకంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేసుకుంటూ వస్తున్నారు. ఎందుకు ఇది చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజధానిలో అవినీతి గురించి ప్రశ్నించారు, హత్యా రాజకీయాల గురించి ప్రశ్నించారు, వీటికి ఎక్కడా సమాధానం చెప్పరు. ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసిన అంశాన్ని ప్రస్తావించారు, దీనికి సమాధానం చెప్పరు. వీటికి చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ను ఏ రకంగా దెబ్బ కొట్టాలి,
ఎవరైతే హంతకులు ఉంటారో, ఎవరైతే నిందితులు ఉంటారో హత్య కేసుల్లో, వాళ్ళ పక్కన నిలబడి వాళ్లకు పదవులు ఇచ్చి, వాళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టించి, వాళ్ళతో ఎల్లో మీడియాలో డిబేట్లు పెట్టించి జగన్మోహన్ రెడ్డి గారి పైన బురజల్లిస్తూ ఉంటారు. రాజధానిని అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడుతూ ఉంటారు. ఎవరైనా ప్రశ్నించారనుకో వీళ్ళు రాజధానికి వ్యతిరేకి, ఇతను రాజధాని ద్రోహి, అమరావతి ద్రోహి అని ముద్ర వేస్తూ ఉంటారు. ఇలాంటి ముద్రలు ఎవరెవరికి ఎలా వేశారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మనం చూస్తున్నాం. గతం నుంచి చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ఒక్కసారి చూస్తే కొన్ని ఫోటోలు మీకు ఒక్కసారి స్క్రీన్ పైన చూపిస్తాను సార్. ఆ ఫోటోలు చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ గురించి ఏం మాట్లాడారు జస్ట్ ఒక్కసారి ఆ ఫోటోలు చూడండి. నరేంద్ర మోడీ గారు, సోనియా గాంధీ గారు, ఎన్టీ రామారావు గారు, లక్ష్మీ పార్వతి గారు, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు. ఒక 8 ఫోటో క్లిప్పులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇప్పుడు దీని గురించి నేనేం మాట్లాడను. మీకే, మీ ఆలోచనకే, మీ బుర్రకే, మీ మెదడుకే ఏం మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరి క్యారెక్టర్లు ఏ రకంగా దెబ్బతీయడానికి కుట్ర చేశారు, ఆ తర్వాత అవసరమైతే వాళ్ళ కాళ్ళు పట్టుకుంటారా, పొత్తులు పెట్టుకుంటారా, తరువాత విషయం. ఒక్కొక్కరి క్యారెక్టర్ను ఎంత దారుణంగా తనకున్నటువంటి మీడియాతో దెబ్బతీస్తారని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు ఈరోజు మన కంటి ముందున్నాయి. ఇది చంద్రబాబు నాయుడు గారి నిజస్వరూపం. చంద్రబాబు నాయుడు గారి నిజమైన క్యారెక్టర్ ఏంటంటే వీళ్ళందరి క్యారెక్టర్లని దెబ్బతీయడం అనేది. ఇది అసలు సిసలైనటువంటి క్యారెక్టర్.